సురేష్ గారు 100 మంది ఏదో అంటారు కదా, 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని. నిర్దోషి అయితే నిర్దోషిగా బయటకు వస్తే ఎవరైనా అదే కోరుకుంటారు. రైట్ ఓకే. జనసేన స్టేట్ కార్యదర్శి చంద్రమోహన్ గారు ఉన్నారు. చంద్రమోహన్ గారు నమస్కారం. చంద్రమోహన్ గారు సార్ నమస్కారం. రైట్, సురేష్ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీరు విన్నారు. హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్తే అండి. చెప్పండి. సురేష్ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కూడా వచ్చింది. చాలా మంది జనసేన శ్రేణులు వాళ్ళు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే బెయిల్ వస్తుంది ప్రతి దానికి, వీళ్ళు కేసు పెట్టినా కూడా ఉపా చట్టాన్ని పెట్టారు, అది ఉపా చట్టం కాదు ఉపమా చట్టం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వైసీపీనే కాదు, లెఫ్ట్ పార్టీలు వాళ్ళు కూడా, సిపిఐ సిపిఎం నుంచి కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు కాబట్టే ఇలా అరెస్ట్ జరిగిందని అంటున్నారు, ఏమంటారు మీరు దానికి? అది సత్య దూరం. వారు ఏదైతే వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి సురేష్ గారు కానీ ఆయన మాట్లాడుతున్న అన్ని అంశాలు కూడా నేను విన్నాను. అయితే ఇది సత్య దూరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాడిత పీడిత నిమ్న వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా యోగక్షేమాలు చూసుకొని ముందుకు పోవడమే ఆయన ప్రధాన లక్ష్యంగా వెళ్తున్నాడు, కులమత భేద అభిప్రాయాలు లేకుండా. ఇటువంటి తరుణంలో ఆయన్ని టార్గెట్ చేసి ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి తాలూకా వారి తాలూకా ఇమేజ్ని చెడగొట్టాలా, ఆయనకు వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతను చెడగొట్టాలని చెప్పేసి టార్గెట్ చేసినటువంటి తెలియజేస్తా ఉన్నాం. అట్లాగనే ఇప్పుడు మీరు అందరూ దయచేసి అందరూ వినాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. ఈ భారత రాజ్యం ఏదైతే ఫండమెంటల్ రైట్స్ లో ఏదైతే భారత రాజ్యాంగం మనం అసలు సిస్సులైనటువంటి రాజ్యాంగం మన భారత పార్లమెంట్ హాల్లో ఉంటుంది. భారత పార్లమెంట్ హాల్లో ఉన్నటువంటి మన ఏదైతే ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా మన భారత రాజ్యాంగాన్ని చదివినట్లయితే అందులో 24 పట్టికలు ఉంటాయి. 24 పట్టికల్లో 3-4 పట్టికల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశే కాదు భారత రాజ్యాంగ నిర్మాతలుగా ఉన్నటువంటి అనేక మందిలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ ఏం చెప్పారు అందులో భారత రాజ్యాంగంలో అప్పుడు రాసినటువంటి ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్నటువంటి ఏదైతే సనాతన ధర్మం ఈ దేశంలో 80% హిందువులు ఉన్నటువంటి భారతదేశంలో వారందరి మనోభావాల మేరకు వారందరి మనోభావాలను వక్రీకరిస్తున్నటువంటి ఏదైతే ఈ దుశ్చర్య ఉందో ఈ ఏదైతే ఈ కృష్ణా శ్రావణ్ ఇప్పుడు ఏదైతే కృష్ణ అన్నది ఆయన పెట్టుకున్నటువంటి ట్యాగ్ ఇది. ఎందుకు దీని తాలూకా వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అది కూడా తెలియజేయాలా. అలాగే భారత రాజ్యాంగంలో పట్టికలో అంటే క్షుణ్ణంగా చెప్పారు. ఈ భారతావనిలో ఏదైతే రామరాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాముడు ఏలినటువంటి రాజ్యంలో సుభిక్షంగా ప్రజలు చూస్తున్నటువంటి తరుణంలో రామరాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని సీతమ్మ తల్లి రాముడు అందరూ కూడా ఉన్నారు అని చెప్పేసి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మేధావర్గం కానీ అందరూ క్షుణ్ణంగా చదివి ఆలోచన చేసి ప్రజలందరికీ కూడా తెలియజేసి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఏదైతే ఒక ఆంధ్రప్రదేశ్ని ఈ రెండేళ్ల పదవి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్ళు అయినటువంటి శుభ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆనందంతో ఆహ్లాదంతో అనేక కార్యక్రమాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో
తాడిత పీడిత నిమ్మవర్గాలు ఏది కోరితే అది వెంటనే చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొనియాడుతా ఉన్నారు. మనకి రేపు రానున్నటువంటి రోజుల్లో చోటు లేకుండా పోతుంది. దీన్ని మనం దాన్ని ఎలాగైనా సరే విచ్ఛిన్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే విచ్ఛిన్నకర శక్తులు దించి అనేక మార్గాలను అన్వేషించి ముందుకు వెళ్తా ఉన్నారని చెప్పేసి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు వారి నాయకులకు హితవు పలుకుతా ఉన్నాం. దయచేసి ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్టికల్ 19 గాని ఆర్టికల్లో ఉన్నటువంటి అంశాలు వారికి ఏ విధంగా దోహదపడతాయో మనకు కూడా అందరికీ అదే విధంగా దోహదపడతాయి. కిందకి వెళ్ళి చదివితే ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎన్నుకున్నటువంటి నాయకులుగా పరిగణింపబడినటువంటి ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని, అటువంటి వారిని రాజ్యాంగబద్ధంలో ఉన్నటువంటి నాయకులను ఏ విధంగా దూషిస్తున్నారు, వారికి ఏ విధంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి కూడా క్షుణ్ణంగా ఉంది. దయచేసి అవన్నీ కూడా అందరూ కూడా అవగాహన చేసుకోవాలా. ఇటువంటి వీటికి తోవ లేకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారత రాజకీయాల్లోనే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన కష్టార్జితం, ఆయన రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినటువంటి ధనాన్ని ప్రజలకు వెచ్చించి, అనేక వర్గాలకు వెచ్చించి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఏకైక నాయకుడిని, అటువంటి నాయకుడిని ఆడిపోసుకుంటే ప్రజలు క్షమించరని చెప్పేసి చంద్రమోహన్ గారు భావ ప్రకటన